ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు అమ్మవారి వాగ్దానంగా అమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ ఎక్కువగా ఆలోచించకమ్మా, నీకైన వరం తొందరలోనే నువ్వు అందుకుంటావు కదా, నువ్వు తప్పకుండా అందుకుంటావు. ఈ వారాహి అమ్మ నీకు ఈ సందేశం ద్వారా ఆ వరాన్ని అందించడానికే వచ్చాను. కాబట్టి అమ్మ చెప్పిన మాటలు తప్పకుండా విని శ్రద్ధగా ఆలకించి చూడు బిడ్డ. నీకైనా వరాన్ని, నీకైనా కోరికని తప్పకుండా నీకు అందజేస్తాను అని చెప్పి వారాహి అమ్మ మన కోసం తన వాగ్దానాన్ని అందించడానికైతే వచ్చేసిందండి. అమ్మవారి వాగ్దానం వినే ముందుగా ఒక్కసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి నా మీద అతి ప్రేమతో ఉన్నావు కదా, ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందమ్మా. ఈ వారాహి అమ్మకు నా బిడ్డ ఎప్పుడూ కూడా కాలమంతా నా బిడ్డను కాపాడాలి అని నాకు ఎంతగానో ఆశగా ఉంది. జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నువ్వు ఎంతో దిగులు పడి ఉన్నావు. అతి త్వరలో నీకు అందనంత ఎత్తుకి మంచి శిఖరానికి నిలబెట్టబోతున్నాను. అవునమ్మా, కానీ ఎప్పుడూ చెప్పే మాటలే కదా అని అనుకోవద్దు. ఈ వారాహి అమ్మ ఏది కూడా ఊరికే చెప్పదు. జరిగిపోయిన కాలాన్ని కొద్దిగా తిరిగి చూడు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని చిక్కులు, ఎన్ని సమస్యలను దాటి వచ్చావని కాలం నుండి ఎంతో నేర్పింది నీకు కదా. నీకు కొద్దిగా అయినా ఒక్కసారి నువ్వు ఆలోచించావు అంటే అదేంటో నీకే అర్థమవుతుంది. కుటుంబంతో కలిసి గడిపినటువంటి కష్టాలు, ఏం చేయాలో తెలియని చిక్కుల్లో ఎన్నో రాత్రులు నువ్వు నిద్రలేక గడిపావు. అన్నింటినీ కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించి చూసావంటే నీకే అర్థమవుతుంది. నీ స్నేహితులు, అలాగే నీతో స్నేహంగా నీ తోటివారు ఎప్పుడూ కూడా నీతో లేకుండా ఉన్నారు. నా ప్రాణంగా ఎంతో దగ్గర అనుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో అని తెలియకుండా ఉంది. కానీ ఇప్పుడు నీకు అలాంటి సమయంలో నీతో ఎవరు ఉన్నా లేకపోయినా ఈ వారాహి అమ్మ నేను నీతో ఎప్పుడు నీ వెంటే ఉంటానమ్మా. ఎవరు ఉన్నా లేకున్నా నిన్ను విడిచి మాత్రం నేను వెళ్ళను. నీ భారాలను మోస్తూ ఉంటాను. ఆ భారాన్ని నేను కూడా మోస్తూ ఉంటాను. నీ శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీ భుజం తట్టి మరీ పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటాను. నీది తప్పు అని నీకు విరోధంగా మాట్లాడరు కదా. నిన్ను వారి ముందు మంచి స్థాయిలో నిలబెడతాను, ఉన్నత స్థాయిలో నిలబెట్టబోతున్నాను. నీకున్న అప్పులన్నింటినీ కూడా తీర్చే విధంగా నేను ఆశీర్వదిస్తున్నాను. అప్పుల్లో కూరికిపోయినప్పుడు, కష్టాల్లో కరిగిపోతున్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నీకు మంచి దారిని చూపే ఈ వారాహి అమ్మ నేనున్నానని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు తల్లి. నీకు ఇల్లు, వాకిలి అన్నీ ఏర్పరిచాను కదా బిడ్డ. అన్నీ నీకు సాధకంగా, అనుకూలంగా మార్చాను. నువ్వు ఎప్పుడూ కూడా నా మనసుకి నచ్చిన బిడ్డవమ్మ. నువ్వు నాకు ఇష్టమైనటువంటి నా భక్తురాలివి. అందరూ వారి సంపదల గురించి గొప్పగా చెప్పినా కూడా నువ్వు ఏమాత్రం కూడా ఏ రోజు ఏ సమయంలో కూడా నువ్వు అలాంటివి ఎదురు చూడలేదు, చెప్పలేదు. అందరూ నా ఆలయంలో ఉండటానికి ముందుగా స్థలం వెతుకుతారు, కానీ నువ్వు మాత్రం నా దయ, కరుణ కోసం ప్రార్థిస్తూ ఉంటావు. అందరూ వారి దిగులు పోగొట్టుకోవడానికి నా దగ్గరకు వస్తూ ఉంటారు, కానీ ఈ వారాహి అమ్మని చూడడానికి నా దగ్గరకు వచ్చావు కదా అమ్మా. కానీ నీకు మాత్రం ఎలాంటి కట్టుబాటు, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నావు. దానికి కట్టుబడి నీ కోరికలు తీరకపోయినా ఆరాటపడి నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఎదురు చూసావు.
ఓపిగ్గా నీకు నేను మంచి చేస్తాను అని ఎదురు చూశావు. నీకైన న్యాయం తప్పకుండా నేను చేస్తాను బిడ్డ, మంచే చేస్తాను నీకు. నన్ను నమ్మి ఇంతకాలం నువ్వు ఓపిక పట్టి కాలాన్ని దాటేశావు. కానీ నీతోనే ఉండి నేను కాలం దాటాను అని గుర్తుంచుకో. ఎంతకాలం నాతో ఉన్నా, నేను నీతో ఉన్న ఆ కాలంలో నీ గురించే నేను ఆలోచించాను. నా బిడ్డలు ఎప్పుడూ బాగుండాలి, ఈ వారాహ్యమ్మ భక్తులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని. అలా నా బిడ్డవు నువ్వు మారావు. నీ మనసు బాగా పక్వపడింది. ఇప్పుడు నీకు కావలసింది నీ ముందు ఉంచుతాను. నీకు కావలసింది నువ్వే తీసుకో. ఈ లోకంలో మంచివారితో పాటు చెడ్డవారిని కూడా నీ ముందు ఉంచుతాను బిడ్డ. ఏది మంచి, ఏది చెడ్డది, ఏం జరిగితే మంచి అని నువ్వే నిర్ణయించుకో. నిన్ను నువ్వు కాపాడుకుంటావని కొద్దిగా కూడా ఎలాంటి బెరుకు బెదురు పడకుండా, దిగులు పడకుండా నాకు అవసరం లేని చెడ్డవారికి బయటికి పంపేయి వారాహియమ్మ అని నన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నావు. అదే నీలో నాకు నచ్చిన ఒక మంచి విషయం. నిన్ను తిడితే వారిని మాటలు చెప్పి వెళ్ళిపో. నాకు వారి గురించి అంతా తెలుసు కదా. అలానే మంచికి మంచి చెబితే, చెడుకు చెడు చెప్తే నిన్ను వదిలి వెళ్ళను. అవును తల్లి, నువ్వు జీవించే కాలంలో కొద్దిగా, ఆ గడిపే సమయంలో కొద్దిగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. నీకు తెలిసిందో లేదో తెలియందో నీ ముందు ఉంచుతాను. నువ్వు అనుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ ముందు ఉంటాయి. అది మంచిది తలవటం, మంచిది తీసుకోవటం అనేది నీ చేతులకే నేను వదిలేస్తున్నాను. నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టాలతో ముగింపు అనేది తప్పకుండా వచ్చేసింది. ఆ ముగింపుకి నువ్వే సంతోషకరమైనటువంటి ముగింపుని ఇవ్వాలి. నీ జీవితంలో అడుగుపెట్టే ప్రతి అడుగుకి ఒక లెక్క ఉంటుందమ్మా. నీలో ఉన్న భయం ముందు తీసిపడేసే. ఇది జరుగుతుంది అని ఆందోళన వద్దు. ఆందోళన పడే బదులు నా వారాహ్యమ్మ నాకు మంచి చేస్తారు అనే ఒక ధైర్యాన్ని నింపుకో. ఏం జరగదు అని నమ్ము. ఈ వారాహ్యమ్మ మీద నమ్మకంగా, నా మీద నమ్మకం పెంచుకో. ఈ వారాహ్యమ్మ మీద నమ్మకం పెంచుకున్నప్పుడు నిన్ను నీకే ఒక ధైర్యంగా నేను నిలబడతాను. నీకు ఏం జరగదు. నీకు ఏ దిగులు కూడా వద్దు. నీ దిగులునంతా కూడా నాకు తెలుసు కదా. అన్నింటినీ నేను ముగింపు చెప్పేస్తాను. అంతవరకు కొంచెం ఓపికగా ఉండు. నేను తప్పకుండా వస్తానమ్మా. ఖచ్చితంగా నాకు అంతా అయిపోయింది అని నువ్వు అనుకోవద్దు. అతి త్వరలో నీ జీవితం మంచి దారిలో పడుతుంది. అన్నింటినీ తీర్చిదిద్దేందుకు ఈ వారాహ్యమ్మ నేనున్నాను కదా. ఇక నా మీద నమ్మకం పెట్టి పనులన్నీ స్టార్ట్ చెయ్యి. ఏం చెయ్యాలి అని ఆలోచించకుండా అడుగులు వేయి. మిగతాదంతా జరిపించే బాధ్యత నాది. నేను నిన్ను మంచి దారిలో పెడతాను. అన్నింటినీ నేను తీర్చిదిద్ది, నా మీద నమ్మకం ఉంచి నీ పనులన్నీ నన్ను చేయగల ఆ యొక్క స్వేచ్ఛ అనేది నాకు ఇవ్వు తల్లి. ఏం చెయ్యాలి మాత్రం నువ్వు ఆలోచించి అడుగు వేయి. మిగతాదంతా ఈ వారాహ్యమ్మ నేను చూసుకుంటాను. మంచి ఆలోచనలు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. ఆ మంచి నీకు జరిపించేందుకు నేను ఎప్పుడూ కూడా ముందుంటాను బిడ్డ. సంతోషంగా ఉండమ్మా. ఈ వారాహ్యమ్మ మీద నమ్మకంతో ఉండు. నీకంతా మంచే జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహ్యమ్మ.